ఆదోళ మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో కరువు డబ్బులు 40 రోజులు అయింది. దాదాపు 10 మంది, ఉదాహరణ చెప్తున్నా, 10 మంది రైతుల్లో ఇద్దరికి ముందుకు వచ్చిందంటే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే కరువు డబ్బులు వచ్చాయి. చాలా మంది చిన్న చిన్న వాళ్ళు, ఎకరం ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, 4 ఎకరాలు, అలాంటి వాళ్ళకి రైతుకు రాలేదు. వాళ్ళు ఎక్కడికి పోవాలి మేడం? మీరు చూస్తున్నారు, వాన సరిగలేక పంటలు వేసిన తర్వాత ఎంత అప్పులు పాలైపోయినారు రైతులు. ఈరోజు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీరు కలెక్టర్ గారు దీన్ని పంపించి కరువు డబ్బులు వచ్చేటట్టు చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దేవశెట్టి ప్రకాశమ్మ, నేను ఎక్స్ఏపీఎంసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, ఓబీసీ కోఆర్డినేటర్. ఓకే సార్. గ్రామ స్థాయిలో కొన్ని గ్రామాలు దొడ్డనికెర అయితేనేమి, నెట్టెకల్ అయితేనేమి, మంత్రికి అయితేనేమి, నెమలికల్ అయితేనేమి, ఇలాంటి విలేజెస్లో కరువు డబ్బులు రావడం జరిగింది. 1.45 రోజులు అయిపోయింది. పలుకుబడి ఉన్నటువంటి రైతులకు మాత్రమే వచ్చినాయి, కానీ రైతులు ఏమీ తెలియనిలాంటి వాళ్ళకు చాలా బాధపడుతున్నారు. మీరు ఆలోచించేయండి. కరువు అధికారులు వచ్చినటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని బయట పెట్టడానికే ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మనము మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కరువు చాలా విలేజెస్లో ఎవడు రాజకీయ పలుకుబడి ఉంటుందో అలాంటి వాళ్ళకే కరువు డబ్బులు వస్తున్నాయి. చిన్న చిన్న రైతులు, ఏమి లేని వాళ్ళు ఈరోజు మీరు ఆలోచించేయండి. వాన లేదు సరిగా, పంటలు వేసిన డబ్బులు కూడా చేతికి రావు. అలాంటి పరిస్థితి రైతులు చాలా ఘోరంగా బాధపడుతున్నారు. ఎంతో మంది అటు చెప్పలేక, ఇటు మింగలేక, కుటుంబాలను పరిపాలన చేయలేక, కుటుంబాన్ని సాయం చేయలేక కొంతమంది సూసైడ్ చేయడం జరుగుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈరోజు కొంతమంది ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు కానీ, వడ్డీకి తెచ్చి వడ్డీ వాళ్ళు కానీ చాలా సతాయిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే ఆదోని మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎవరెవరు చిన్న చిన్న రైతులకు కరువు డబ్బులు రాలేదో తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అలాగే ఇంతకుముందు ఉపాధి పథకం కింద దాదాపు 60 రోజులు 70 రోజులు పనిచేస్తే కూడా రాలేదు. ఇప్పుడు మన 10 రోజుల కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులకు అన్యాయం చేయొద్దండి. రైతులు లేకుంటే దేశమే లేదు. ఈ రోజు రైతులు ఎంత అన్యాయం జరుగుతున్నారంటే అంత అన్యాయం జరుగుతుంది. ఈ రోజు పలుకుబడి ఉన్న వాళ్ళు 100% రాజకీయ లబ్ధి కోసము, రాజకీయ పవర్ కోసం వాళ్ళు వెనకపోయిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి కరువు కానీ ఉపాధి కానీ వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ రోజు తప్పకుండా 15-20 రోజుల్లో కరువు అధికారులు, సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు మన ఆదోని మండలంలో ఉన్నటువంటి కరువు విలేజెస్ గ్రామాల్లో పోయి ఎంక్వైరీ చేసి రాని చిన్న చిన్న రైతులకు కరువు డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నా పేరు అలాగే ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా, లాస్ట్ లో తప్పకుండా రైతులు చూడండి, రైతులు కష్టాన్ని చూడండి, రైతులు సాయం చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేవశెట్టి ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోఆర్డినేటర్, ఎక్స్-ఏపీఎంసీ చైర్మన్ ఆదోని. గనికేరి గ్రామం అది. మాకి 40-50 రోజుల కరువు డబ్బులు వచ్చి మాకు ఇంతవరకు పడలేదు. మాకి పెద్దలు గ్రామం, ఈ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, మరి ఆర్డీఓ గారు వాళ్ళంతా మా మీద దయచేసి మమ్మల్ని ఆదరించమని కోరుతున్నాం. మాకు డబ్బులు ఇది అయ్యేటట్లు అమలు చేయాలట్లా కోరుతున్నాము. అందరికి నా పేరు నీలకంఠ. నమస్కారం. సుగము పాల మందికి వచ్చినాము, మొత్తం రాలేదు డబ్బులు. అంతమందికి రాలేదు, చాలా మందికి రాలేదు. కొంతమందికి పండినోళ్ళకి పండినామో, లేకున్న వాళ్ళకి లేదు. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇదైనవి. మాకి పెద్ద ఉన్నోళ్ళకున్న డబ్బులు వస్తున్నవి, లేకుండా బీద వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. ఏమనంటే ఏం చేసుకోండి అంటున్నారు అధికారులు. కానీ ఏమనంటే వస్తున్నావి ఎప్పుడు వస్తున్నావు అంటే చచ్చిపోయినాక వస్తున్నావు మేడం. మనం అడగకపోతే ఎక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరన్నా అడగకపోతే ఏముంది, ఇంకా అయిపోయింది కదా, ప్రభుత్వం మారింది, డబ్బులు రావడం లేదు, ఇంకేడు వస్తామని మమ్మల్ని అంటున్నారు మేడం.
అది ఒక దృష్టికి ఏం సార్ వచ్చినాము అడిగేకనే ఎంఆర్ఓ సార్ని ఎండి సార్ని అడగాలని వస్తున్నాము వచ్చాము. అప్పుడు వైఎస్ఆర్ ఆదాయంలో వచ్చింది ప్రకాష్ సార్ దగ్గరికి వచ్చినాము. మా దొడినికేరు మేడం. మా గ్రామంలో వచ్చింది కనీసం అంటే రూపాయల పాల భాగం మందికి వచ్చినాం మేడం. ఇంకా 60-70 పైసలు భాగం రావడం లేదు. అదానికి వచ్చినాం మేడం దగ్గర. మాకు మేడం కనీసం అంటే ఒక్కొక్కరికే మేడం అందరికీ మాకు ఒకటే 2.5 ఎకరాలు ఉంది మేడం. మా పేరు శంకర్. ఉన్నటువంటి గ్రామాల్లో చాలా మంది రైతులు 50 మంది రావడానికి రెడీ అయినారు. కానీ నిన్న సాయంత్రం వాన వచ్చిన దానికి చేను పని మీద కొంతమంది రావడం జరుగుతుంది. వీళ్ళు కరువు డబ్బులు మొత్తం రాకుంటే మాత్రము మళ్ళీ పెద్ద ఎత్తున రైతు సోదరులను రైతు కార్మిక అందరినీ పిలుచుకొచ్చి సబ్ కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. అలాగే ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ రోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళ దగ్గర పోతున్నారు రైతులు కూడా. ఎందుకు లబ్ధి కోసము, వాళ్ళ గ్రామాలు బాగుపడాలి, గ్రామాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు బాగుపడాలని కాదు. నాకు డబ్బులు వస్తాయి ఎవరో పవర్ లో ఉంటే వాళ్ళ దగ్గర పోతున్నారు. అది పద్ధతి కాదు. చాలా మంది రైతు సోదరులు ఈ రోజు ఓట్లేసి గెలిపించినారు. మళ్ళీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని నేను డిమాండ్ చేస్తున్నా.